ఏమైనా వర్లారా బైబిల్ మర్మముల్లో మరొక విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టదు అని చెప్పాను. ఇక్కడ దేవుడు ఆదామవులు పాపము చేసిన తరువాత ముగ్గురికి తీర్పు తెచ్చాడు. మొదటిగా ఆది సర్పం సాతాను గుర్తుగా ఉంది, సర్పానికి తీర్పు తెచ్చాడు. రెండవది హవ్వకి తీర్పు తెచ్చాడు. మూడవది ఆదాముకి తీర్పు తెచ్చాడు. ఇక్కడ పాపం చేసిన ఆదాముని హవ్వల్ని వారి సంతానాన్ని విడిచిపెట్టలేదు. వారిని విమోచించటానికి ఇక్కడ నేను స్త్రీ సంతానాన్ని పంపిస్తానని తెలియజేయబడుతుంది. స్త్రీ సంతానం యేసుక్రీస్తు ప్రభు. కన్యక గర్భంలో రక్షకుడిగా పుట్టాడు యేసుప్రభు. యేసుప్రభు శిష్యుల్లో ఒకడు యూదా ఇస్కరియోతు, తనలో సాతానుడు ప్రవేశించాడు. కనుక తను యేసుప్రభు సిలువ అప్పగింపబడటానికి, తాను సిలువలో కొట్టబెట్టడానికి కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడ్డాడు, పక్కలో బళ్ళెపోటు తిన్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆ రీతిగా తాను శిలువ మీద కొట్టబడ్డాడు, రక్తము కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అంతటితో అయిపోలేదు. అది సామాన్యంగా మనుషులందరికీ అవుతుంది. అది స్త్రీ సంతానం కనుక తాను దేవుని యొక్క ఆత్మ ద్వారా జన్మించాడు కనుక తాను మరణాన్ని జయించాడు. 3వ రోజున ఆదివారంను తిరిగి మృతుల్లో నుండి లేచాడు. అందరికీ కూడా కనపడ్డాడు. అయితే ఇక్కడ నీవు మడిమ మీద కొడతావు, ఆయన నీ తల మీద కొడతాడని అటు సర్పానికి ఇటు యేసుప్రభుకి ఈ తీర్పు అనేది ముందుగానే ఆది కాండంలో ఆది పాపం జరిగినప్పుడే దేవుడి వాగ్దానం చేశాడు. అది క్రీస్తులో నెరవేరింది. కనుక ఇప్పుడు మనం అందరం కూడా విమోచింపబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధారణని విశ్వాసం ఉంచాలి. ఒకటి, మన పాపముల కొరకు చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, నిత్యజీవం ఇవ్వటానికి, సాతాను అధికారం నుంచి, పాపశాపాల నుంచి విడిపించడానికి చనిపోయి తిరిగి లేచినాడని నమ్మాలి. రెండవది, సాతాను యొక్క తల చితికిపోయిందనగా వాని అధికారం కూలిపోయింది ఎప్పుడైతే యేసుప్రభు తిరిగి లేచినాడు. అందుకనే మనకి ఈ విమోచన అనేది, విడుదల అనేది చాలా సులభంగా క్రీస్తు యేసు మరణ పునరుద్ధానాలందరూ విశ్వాసం ద్వారా ఉచితంగా కలుగుతుంది. కనుక ఈ సత్యాన్ని గ్రహించి, కాబట్టి ఆ స్త్రీ సంతానం యేసుప్రభుని మనం గుర్తించాలి. యేసుప్రభులోని ఈ వాగ్దానం నెరవేరింది కనుక మనం నరక శిక్ష తప్పించుకోవాలి, సాతాను అధికారం నుంచి విడుదల పొందాలి, పరలోక రాజ్యం చేరాలి, దేవుని బిడ్డలు కావాలి అంటే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మనందరినీ దీవించునుగాక.